హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఎవరైతే టీఎస్ ఎంసెట్ ఇంకా ఏపీ ఎంసెట్ ఇంకా నీట్ 2024కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్లకు ఈ వీడియో అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే, సో నీట్ ఎగ్జామ్కి ఇంకా ఎంసెట్ ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఉన్నది కాబట్టి ఈ తక్కువ టైంలో మనము టైం టేబుల్ ఏ విధంగా వేసుకోవాలి అన్న దాని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్న. ఓకే, ప్రిపరేషన్ టైం టేబుల్. ఓకే సార్, మరి తక్కువ టైం ఉంది కదా సార్, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి సార్? అంటే ర్యాండమ్ చాప్టర్ చదవాలనా, లేకుంటే సార్ నాకు ఈజీ నచ్చిన చాప్టర్స్ అవి చదవాలా, లేకుంటే వెయిటేజ్ చాప్టర్ చూసుకోవాలనా సార్? టైం అయితే తక్కువనే ఉన్నది, మరి ఈ దాంట్లో ఓన్లీ షార్ట్ కట్స్ ట్రిక్సే చూసుకోవాలన్నా సార్ అని చెప్పేసి చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా, రైట్? సో ప్రాపర్గా టైం టేబుల్ అయితే వాళ్ళు వేసుకోలేరు, ర్యాండమ్గా చూస్తారు, అప్పుడు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్, సో మీకు పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే నేను ఇక్కడ ఇస్తాను నాన్న. ఈ ప్లానింగ్ని కనుక మీరు ఫాలో అయితే మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఓకే రైట్స్, ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావచ్చు, అన్నీ గుర్తుంటాయి, మంచిగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు నాన్న. ఓకే రైట్ బేటా. సో చూడండి, ఫస్ట్ పర్ఫెక్ట్ రివిజన్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ ఇంకా నీట్కి పర్ఫెక్ట్ రివిజన్ చూపిస్తాను. ప్రిపేర్ ఏ టైం టేబుల్. ఈ టైం టేబుల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్స్. ఓకే రైట్, సో ఫిజిక్స్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి అనుకుందాం, ఒక 30 చాప్టర్లు. కెమిస్ట్రీలో కూడా ఒక 30 ఉన్నాయి అనుకుందాం, మ్యాథ్స్లో కూడా ఒక 30 ఉన్నాయి అని చెప్పేసి అనుకుందాము. ఓకే, అయితే ఎగ్జామ్కి నీట్ ఎగ్జామ్కి ఎన్ని రోజులు ఉన్నది అది కౌంట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇంకా ఎంసెట్ ఎగ్జామ్కి ఎన్ని డేస్ ఉన్నది కౌంట్ చేసుకోండి. అనుకుందాం, జస్ట్ అనుకుందాం ఒక 30 డేసే ఉన్నది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 30 రోజులు ఉన్నది. ఓకే, సో డేస్ తోటి డివైడ్ చేసుకోవాలి, నంబర్ ఆఫ్ చాప్టర్స్ బై నంబర్ ఆఫ్ డేస్. ఓకే, నంబర్ ఆఫ్ చాప్టర్స్ బై నంబర్ ఆఫ్ డేస్ తోటి అయితే డివిజన్ చేయాలి. ఓకే, అయితే 30 డేసే ఉన్నది, అవునా? 30 డేసే. చలో, సో ఏమైంది ఇక్కడ మీకు 1 అని వచ్చింది నాన్న, అవునా? అంటే ఒక్క రోజులో మీరు ఫిజిక్స్లో ఉన్న ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలి, కెమిస్ట్రీలో ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలి, ఇంకా మ్యాథ్స్లో ఒక చాప్టర్ అనేది కంప్లీట్ చేయాలి నాన్న. ఓకే, ఒక్క రోజులో ఒకే చాప్టర్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట, అంటే సబ్జెక్ట్కి ఒక చాప్టర్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకే, ఈ విధంగా మీరు ప్లానింగ్ వేసుకోవాలి. అంటే ఈసారి ఇవి 3 సబ్జెక్ట్ ఉన్నాయి కాబట్టి ఈ 3కి అంటే 24 అవర్స్ టైం ఉన్నది కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్కి అట్లీస్ట్ ఒక 4 గంటలన్నీ ఇవ్వండి. 4 అవర్స్లో కంప్లీట్ అయిపోతుందా ఫిజిక్స్? అయిపోతుంది, ఒక చాప్టర్ అయిపోతుంది కదా ఫిజిక్స్ అయితే, అంతేనా? రైట్ బెటా. సో ఈ మళ్ళీ 4 అవర్స్ కెమిస్ట్రీకి ఇవ్వండి, మళ్ళీ 4 అవర్స్ మ్యాథమెటిక్స్కి ఇవ్వండి నాన్న. ఓకే, సో ఈ విధంగా ఇచ్చినారు అనుకోండి, 4 is 12 అవర్స్లో మంచిగా పర్ఫెక్ట్గా రివిజన్ లాగా మీకు ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది, డీటెయిల్గా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 4 గంటల్లో మీరు న్యూమెరికల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, అవునా? 1 అవర్ కనుక మీరు కాన్సెప్ట్ నేర్చుకొని మిగిలిన 4 గంటలు, ఓకే, మిగిలిన 3 గంటలు, ఓకే రైట్. సో మీరు ఈవెన్ 5 అవర్స్ కూడా ఇవ్వచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. రైట్ బిడ్డ. సో 4 అవర్స్ తీసుకుంటున్నాం కాబట్టి 1 అవర్ ఏమో కాన్సెప్ట్కి ఇచ్చినారు, ఫిజిక్స్లో ఉన్న కాన్సెప్ట్. చిన్న చాప్టర్లు, కొన్ని చిన్న చాప్టర్లు ఉంటాయి, కొన్ని పెద్ద చాప్టర్లు ఉంటాయి, అవునా? రైట్ బిడ్డ. చిన్న చాప్టర్లు అయితే 2-3 గంటలలోనే అయిపోతుంది మీది, అవునా? రైట్. సో 1 అవర్లో కాన్సెప్ట్ నేర్చుకోండి, మిగిలిన 3 అవర్స్ న్యూమరికల్ సాల్వ్ చేయండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోతారు. కెమిస్ట్రీలో కూడా సేమ్ అంతే, 1 అవర్ కాన్సెప్ట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, లైక్ ట్రిక్స్, షార్ట్ కట్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అన్న విషయం తెలుసుకున్నారు అనుకోండి, మిగిలిన 3 గంటలు కెమిస్ట్రీ అంటే న్యూమరికల్కి అయితే ఇచ్చేసేయండి నాన్న. ఓకే రైట్. సో అదేవిధంగా మ్యాథ్స్కి కూడా అంటే ఈ విధంగా చేసినప్పుడు మీ కాన్ఫిడెన్స్ ఏమవుతుంది? గెయిన్ అవుతుంది కదా, రైట్. గుర్తుపెట్టుకోండి, ఈ 4 అవర్స్ మీరు ఏదైతే ఫిజిక్స్కి ఇస్తున్నారో ఆ 4 అవర్స్ ఏ విధంగా ఉండాలంటే, మీరు 1 అవర్ అయితే కాన్సెప్ట్కి అయితే ఇచ్చేసినారు కదా, షార్ట్ కట్స్, ట్రిక్స్, అవునా, చీట్ కోడ్స్ అంటాం చూడండి మధ్యలో, అంటే ఏ ఫార్ములా ఎక్కడ అప్లై చేయాలి అవన్నీ ఒక పేపర్లో రాసుకోండి. 1 అవర్ మొత్తము
నేర్చుకొని పేపర్లో కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఆ చాప్టర్కి సంబంధించినవి ఒక 40 ఫార్ములాలు ఉన్నాయంటే ఆ 1 అవర్లో 40 ఫార్ములాలు మీరు పట్టాలి. ఓకే, ఆ పేపర్ పైన రాయకండి, ఒకటి ఫార్ములా బుక్ అని మెయింటైన్ చేయండి. ఓకే, ఆ 1 అవర్లో ఆ చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ రాసుకోండి. ఎందుకు రాసుకోవాలి అంటే లాస్ట్లో చెప్తాను నేను. ఓకే, ఎస్ బెటా. సో చూడండి ఇప్పుడు. సో అదేవిధంగా కెమిస్ట్రీ కూడా రాసుకున్నారు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా షార్ట్ కట్స్, ట్రిక్స్, ఫార్ములాస్ అన్నీ అయితే రాసుకున్నారు. ఓకే, మంచిగా రివిజన్ అయితే అయిపోయింది మీకైతే, అవునా? ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు కష్టపడ్డారు కాబట్టి మీకు విన్నది ఎంతో కొంత గుర్తుంటుంది కాబట్టి, అవునా? ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేసింది కాబట్టి మంచి ఐడియానే ఉంటుంది. ఇక్కడైతే ప్రాబ్లం అయితే మీకు ఏం లేదు, అవునా? రైట్. నెక్స్ట్, బీ థరో విత్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఓకే, ఇప్పుడు డిలీటెడ్ సిలబస్ అయితే ఉన్నది, అవునా? మీరు కంప్లీట్ చాప్టర్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ చదివే అవసరం లేదు, ఎందుకంటే కొన్ని టాపిక్స్ అయితే డిలీట్ అయినాయి. సో అప్డేట్ అయితే చేసుకోండి ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ పోయినాయి. ఓకే, రైట్. సో ఆ టాపిక్స్ తీసేస్తే తక్కువ అయిపోతాయి కాబట్టి దానిపైననే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, ఇన్ కేస్ మీరు డిలీటెడ్ సిలబస్ చూడకుండా, ఓకే రైట్, డైరెక్ట్గా మొత్తం బుక్ మొత్తం చదివిన అనుకోండి, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే అక్కడ నుంచి క్వశ్చన్స్ రావు కాబట్టి ఆ టైంని మాత్రం వేస్ట్ చేయకండి. ఫస్ట్ ఏవేవి డిలీట్ అయినాయి అవి చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. బీ థరో విత్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఓకేనా? రైట్. డిలీటెడ్ సిలబస్ ఒకటి, దీనిపైన ఒకటి కాన్సన్ట్రేషన్ పెట్టండి. నెక్స్ట్, లర్న్ స్మార్ట్ టైం మేనేజ్మెంట్. అంటే ఇదేంటి? స్మార్ట్ టైం మేనేజ్మెంట్ అంటే తక్కువ టైంలో న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. అంటే లైక్ షార్ట్ కట్స్, ట్రిక్స్, ఫార్ములాస్. ఓకే, ఇవే 3 వస్తాయి అన్నమాట. ఓకే, షార్ట్ కట్స్ వస్తాయి, ఇక్కడేమో ట్రిక్స్, ఇంకా ఫార్ములాస్ అన్న, ఇవి కీ పాయింట్స్ అన్నట్టు మీకు. ఓకే, ప్రతిదీ క్యాల్కులేషన్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చెయ్యొద్దు. ఓకే, షార్ట్ కట్స్ ఫటాఫట్ మైండ్లోనే క్యాల్కులేషన్ అయిపోవాలన్నమాట. ఓకే, మీరు ఎన్ని స్టెప్పులు అయితే స్టెప్పులు మ్యాక్సిమంగా తక్కువ వేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా. లేదు సార్ నాకు చిన్నప్పటి నుంచి అట్లా నిలబడదు సార్, ఓకే స్టెప్ బై స్టెప్ వేసుకుంటా పోయింటారు అనుకోండి, అది లెంతీ అయిపోతుంది, టైం అనేది సరిపోదు. ఓకే, ఆన్ టైంలో మీరు పేపర్ని ఫినిష్ చేసి అక్కడ సబ్మిట్ చేయాలి. నీట్ పేపర్ కానీ, జేఈ కానీ, ఇంకా ఎంసెట్ కానీ కదా. సో టైం మేనేజ్మెంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. తక్కువ టైంలో న్యూమరికల్ సాల్వ్ అయ్యేలాగానే చూసుకోండి. ఓకే, అంటే మ్యాక్సిమంగా షార్ట్ కట్స్, ట్రిక్స్, ఇంకా ఫార్ములాస్ని మాత్రమే యూజ్ చేసుకుంటా చేయండి అన్నట్టు. మీ సొంత మ్యాథమెటికల్ పార్ట్ 2 + 3 = 2 + 3 3 4 5 సార్ అంటే ఇట్లా కౌంటింగ్ కాదు, ఇక ఇట్లా చేసుకోకండి. ఇక మల్టిప్లికేషన్లో ఉన్నా కానీ, డివిజన్లో ఉన్నా కానీ. ఓకే, స్టెప్ షార్ట్ కట్స్ అన్నట్టు మొత్తానికి అయితే తెలిసింది కదా. టైం మాత్రం సేవ్ చేసే విధంగా ఇక్కడ మీరు టైం అనేది స్పెండ్ చేయాలి. ఓకేనా? అంటే న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు. నెక్స్ట్ చూస్ ద బెస్ట్ రిఫరెన్స్ బుక్. ఏ బుక్ మంచిది? ఓకే, మ్యాథమెటిక్స్కి ఈ బుక్ ఉంటే మంచి ఉంటుంది సార్, ఫిజిక్స్కి ఈ బుక్ ఉంటే మంచి ఉంటుంది సార్. ఓకే, కెమిస్ట్రీకి మంచి బుక్లు అయితే ఉంటాయి కదా, ఆ బుక్లు ఏవైతే ఉంటాయో అవి పర్చేజ్ చేసుకోండి, దాంట్లో నుంచి వెళ్ళి రివిజన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒకటే బుక్ ఫాలో కండి, ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అదే బుక్ని ఫాలో కండి. వేరే బుక్స్ మాత్రం ఓపెన్ చేయకండి, ఎందుకంటే టైం తక్కువ ఉన్నది కాబట్టి, ఆన్ టైంలో పర్ఫెక్ట్ రివిజన్ కావాలి కాబట్టి ఒకే ఒక బుక్ ఫాలో కావాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, ప్రిపేర్ హై వెయిటేజ్ చాప్టర్ ఫస్ట్. ఎక్కువగా ఫోకసింగ్ చేయాల్సింది హై వెయిటేజ్ చాప్టర్స్ పైననే. ఓకే, సో ఇది ఏ విధంగా తెలుస్తుంది అని అంటే అనాలిసిస్ చేయడం వల్ల తెలుస్తుంది నాన్న. ఓకే, ప్రీవియస్ ఇయర్ ఒక 10 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే కనుక ఎక్కువగా ఫిజిక్స్లో రొటేషనల్ మోషన్ నుంచి చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి అని అంటే ఫస్ట్ దానిపైన మీరు ఫోకసింగ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సార్ నేను ఇప్పటివరకు ఇక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది, సార్ ఇప్పటివరకు నేను చదవలేను సార్, ఇదే ఫస్ట్ టైం సార్ బుక్ ఓపెన్ చేస్తున్నా, ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నా లేదా నీట్కి ప్రిపేర్ అవుతున్నా, మరి ఈ టైంలో నేను ఏం చేయాలంటే మీరు చేయాల్సిన పని ఫస్ట్ ఇదే, ఫస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ పైననే ఫోకసింగ్ చేయండి. ఎందుకంటే మీ లైఫ్లో ఇప్పటివరకు మీరు బుక్కే ఓపెన్ చేయలేరు కాబట్టి, ఎంసెట్కి సంబంధించిన న్యూమరికలే సాల్వ్ చేయలేరు కాబట్టి మీకు ఇది కరెక్ట్గా పని చేస్తుంది నాన్న. ఓకే, రైట్. సో ఎవరైతే 2 సంవత్సరాల నుంచి కష్టపడి న్యూమరికల్ సాల్వ్ చేసి ఎగ్జామ్లు, టెస్ట్ సిరీస్లు అవి ఇవి రాసే ఉంటారో వాళ్ళకు ఒక మంచి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫస్ట్ నుంచి చాప్టర్లు స్టార్ట్ చేసుకుంటా పోయినా కానీ వాళ్ళకు బ్రెయిన్లో మొత్తం అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఓకే, దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది, దీని ట్రిక్ ఇది అంటే తొందరగా అయిపోతుంది అన్నట్టు వాళ్ళకి రివిజన్ అనేది. ఓకే,
రైట్. సో ఎవరైతే కొంచెం వీక్ ఉన్నారో 2 సంవత్సరాల నుంచి వెళ్ళి పర్ఫెక్ట్గా ఎవరైతే ప్లానింగ్ చేసుకున్నారో ఓకే న్యూమరికల్స్ వాళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచి చేసుకుంటా పోండి. ఎవరైతే సార్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు సార్, ఏదో ట్రై చేస్తున్నాను సార్, ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే అటువంటి వాళ్ళ కోసము ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ పైన అయితే ఫోకసింగ్ చేయండి. ఓకే మీరు ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు టాప్ రిజల్ట్ వస్తుంది. ఓకే ఎవరైతే ఒక ఈ నెలనే ఒక 2 నెలల్లో కష్టపడుతున్నారో వాళ్ళు ఇంపార్టెంట్ చాప్టర్ చూసుకుంటే ఏదో పాస్ అయిపోతారు, ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక సీట్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు అట్లా. ఓకే ఎస్. నెక్స్ట్ ప్రాక్టీస్ ఫర్ మాక్ టెస్ట్. ప్రాక్టీస్ మోర్, ఇది మోర్ ఫర్ కాదు మోర్. ప్రాక్టీస్ మోర్ మాక్ టెస్ట్, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయా ఎక్కువగా అవే సాల్వ్ చేయండి. ఓకే మీరు స్టార్టింగ్లో ఒక్కొక్క చాప్టర్కి 4 గంటలు ఇస్తున్నారు కదా, రైట్స్ ఈ 3 మీరైతే ఒక 1 అవర్ షార్ట్ కట్స్ ట్రిక్స్ దానికి సంబంధించిన అయితే నేర్చుకున్నారు కదా, ఈ 3 గంటలు ఏం చేయాలి, ఇవే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే మీరు సాల్వ్ చేయడానికి కోసం ట్రై చేయండి నాన్న. ఓకేనా రైట్. సో మీ దగ్గర ఏదైనా మాక్ టెస్ట్ ఉంటే కనుక ఆ చాప్టర్కి సంబంధించి సాల్వ్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ ప్రిపేర్ షార్ట్ నోట్స్. ఈ ప్రిపేర్ షార్ట్ నోట్స్ స్టార్టింగ్లో చెప్పిన కదా 4 గంటలు ఉంటుంది కదా, 1 అవర్లో మీరు అది ఇక్కడ ఏం చేసిండ్రు షార్ట్ నోట్సే ప్రిపేర్ చేసిండ్రు అనమాట. ఓకే రైట్. సో యాక్చువల్లీ 35 డేస్ ఉన్నదనుకోండి ఎగ్జామ్కి, మీరు 30 డేస్ టార్గెటే పెట్టుకోండి. ఆ 5 డేస్ న్యూమరికల్ సాల్వ్ చేయొద్దు, ఏం చేయాలంటే రివిజన్ చేయాలి. ఓకే నేను చెప్తాను చూడండి. ఓకే ఒక 40 డేస్ ఉన్నా కానీ నీట్ ఎగ్జామ్కి కానీ ఎంసెట్కి కానీ మీరు 30 డేస్ వేసుకొని టార్గెట్ పెట్టుకోవాలి. ఆ 10 డేస్లో నేను ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే రైట్. ఆ 10 డేస్లో ఏం లేదు, మీరు చేయాల్సింది ఇదే. ఇగో మీరు ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసిరో హెవీ అంటే హెవీగా రివిజన్ చేయాలన్నమాట. దాన్నే రివిజన్ చేయాలి 10 రోజులు. కొత్త న్యూమరికల్ టచ్ చేయొద్దు, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చేసి 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 మీకైతే అన్నీ గుర్తుంటాయి. ఓకే కాబట్టి మెయిన్ ఏంది అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ట్రిక్స్, షార్ట్ నోట్స్ ఏదైతే రాసుకున్నారో దాంట్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే రిమెంబరింగ్ ద ట్రిక్స్, షార్ట్ కట్స్ అండ్ ఫార్ములాస్ ఉందా మెయిన్ ఆ లాస్ట్ 10 రోజులలో చేయాల్సిన పని ఇది అన్నట్టు. ఓకే రైట్. 40 డేస్ ఉంటే 30 డేసే టార్గెట్ పెట్టుకోవాలి మీరు, గుర్తుపెట్టుకోండి సరేనా. డూ రీజన్ ఆఫ్ కంప్లీట్ బుక్ ఫర్ 5 టైమ్స్. సార్ బుక్ మొత్తం 5 టైమ్స్ ఎట్లా చేయాలి సార్ అని అంటే ఆ రివిజన్ ఏంది అని అంటే ఇది అన్నట్టు. మీ షార్ట్ నోట్స్ని 5 సార్లు మగప్ చేయాలి. ఓకే 2 గంటలకు మిమ్మల్ని నిద్ర నుంచి లేపి అడిగినా కానీ ఓకే డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ ఏంటంటే సార్ ఎస్ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏడి స్క్వేర్ అన్నట్టు అట్లా చెప్పేసేయాలి మీరు. ఓకే మీరు ఏ టైంలో ఉన్నా కానీ ఆన్ ద స్పాట్లో ఎట్లా గుర్తుండాలంటే 5 సార్లు భయంకరంగా రివిజన్ చేయాలి. ఓకే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ చాప్టర్లో సార్ ఇగో సార్ ఆ చాప్టర్లో 7th లైన్లో ఈ ఫార్ములా నేను రాసినాను సార్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్, షార్ట్ కట్స్, ట్రిక్స్. ఓకే సార్ ఇవన్నీ ఫార్ములా నేను జస్ట్ ఫార్ములాలే చదువుకొని పోతా సార్ అంటే ఆ ఫార్ములా ఎట్లా అప్లై చేయాలో మీకు తెలియదు కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ షార్ట్ కట్ ట్రిక్ ఏ కండిషన్లో అప్లికేబుల్ అవుతున్నది, ఏ ఫార్ములా ఏ కేసులో అప్లికేబుల్ అవుతున్నది, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకే ఏదో ఫార్ములాలు రాసుకున్నాను సార్ అయిపోయింది సార్ అన్నట్టు కాదు. ఓకే ఆ ఫార్ములా ఏ కేసులో అప్లికేబుల్ అవుతుంది, ట్రిక్ ఏ కేసులో ఏ సిచ్యువేషన్లో అప్లికేబుల్ అవుతున్నది అవి గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో దీంతో మీరు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయితే రివిజన్ చేసినట్టే. ఓకే ఈ విధంగా ప్లానింగ్ వేసుకోండి, గ్యారెంటీగా మీకు అనేది ర్యాంక్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా రైట్ బెటర్. సో మరి చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ వస్తూ కలుగుకుందాం. ఉంటాను మరి, బాయ్ బెటా.